ఇరాన్ ఇజ్రాయెల్ యుద్దం తీవ్ర రూపం దాల్చింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై ఇజ్రాయెల్ నిప్పుల వాన కురిపిస్తోంది. సైనిక స్థావరాలను, చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడుతోంది. సుమారు 250 టార్గెట్లపై అటాక్ చేసినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడించింది. మరోవైపు ఇజ్రాయెల్ పై ఇరాన్ కూడా ప్రతిదాడులకు పాల్పడుతోంది. మీరు ఆపితే మేము ఆపుతామని ప్రతిపాదించింది. కానీ ఇజ్రాయెల్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకుని ఇండియా, పాకిస్తాన్ మాదిరిగా ఒప్పందం చేసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో ఇరాన్ పౌరులు 406 మంది చనిపోయారని, 654 మంది గాయపడ్డారని వాషింగ్టన్లోని మానవ హక్కుల సంస్థ వెల్లడించింది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్దం తీవ్ర రూపం దాల్చింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై ఇజ్రాయెల్ రిప్పుల వాన కురిపిస్తోంది. సైనిక స్థావరాలను, చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడుతోంది. సుమారు 250 టార్గెట్లపై అటాక్ చేసినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడించింది. మరోవైపు ఇజ్రాయెల్ పై ఇరాన్ కూడా ప్రతిదాడులకు పాల్పడుతోంది. మీరు ఆపితే మేము ఆపుతామని ప్రతిపాదించింది. కానీ ఇజ్రాయెల్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకుని ఇండియా, పాకిస్తాన్ మాదిరిగా ఒప్పందం చేసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో ఇరాన్ పౌరులు 406 మంది చనిపోయారని, 654 మంది గాయపడ్డారని వాషింగ్టన్లోని మానవ హక్కుల సంస్థ వెల్లడించింది. ఇజ్రాయెల్లోని ఇండియన్లందరూ సేఫ్ గా ఉన్నారని, స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్దం జరుగుతుండటంతో అక్కడున్న మన ప్రజల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో టెల్ అవీవ్లోని ఇండియన్ ఎంబసీ స్పందించింది. భారత పౌరుల భద్రతే తమకు మొదటి ప్రాధాన్యమని, వారికి కావాల్సిన సాయం అందించేందుకు 24 గంటల హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేయడంతో పాటు అన్ని చర్యలు చేపట్టామని తెలిపింది. కార్మికులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులు ఇలా అన్ని వర్గాల వారితో టచ్ లో ఉన్నామని పేర్కొంది. స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నామని, అనవసర ప్రయాణాలు చేయొద్దని మన పౌరులకు సూచించామని వివరించింది. ఇజ్రాయెల్లోని ఇండియన్లందరూ సేఫ్ గా ఉన్నారని, స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్దం జరుగుతుండటంతో అక్కడున్న మన ప్రజల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో టెల్ అవీవ్లోని ఇండియన్ ఎంబసీ స్పందించింది. భారత పౌరుల భద్రతే తమకు మొదటి ప్రాధాన్యమని, వారికి కావాల్సిన సాయం అందించేందుకు 24 గంటల హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేయడంతో పాటు అన్ని చర్యలు చేపట్టామని తెలిపింది. కార్మికులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులు ఇలా అన్ని వర్గాల వారితో టచ్ లో ఉన్నామని పేర్కొంది. స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నామని, అనవసర ప్రయాణాలు చేయొద్దని మన పౌరులకు సూచించామని వివరించింది.